ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు వైసీపీ నేతల మీద కావచ్చు, ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళ మీద ఒకసారిగా విరుచుపడ్డారు. ఇంతవరకు వంశీకృష్ణ శ్రీనివాస్ చాలా సైలెంట్ అనే ఒక వర్డ్ వినిపించేది, కానీ ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన ఒక వైలెంట్గా మాట్లాడిన వాతావరణం చూస్తాం. మీరు ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత ఈ వైలెంట్గా మారి మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు పార్టీలో జరిగిన అన్యాయం మీద ప్రశ్నించినందుకు మాట్లాడుతున్నారా? నేను అన్యాయం మీద మాట్లాడలేదు, లేకపోతే విమర్శల మీద మాట్లాడలేదండి. నేను పార్టీ మారింది నా స్వార్థం కొరకు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ మారాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయలేదు, ఎవరు అన్యాయం చేయలేదని స్పష్టంగా చెప్పి నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నన్ను ఇంక టచ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నేను కూడా కామ్గా 2 days కామ్గా నా పని నేను చేసుకున్నా. కానీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టించి అడావుడిగా ఒక మంత్రి గారేమో రాజకీయ హత్య అట, వీళ్ళేమో పెద్ద నాయకులు అయిపోయారు పాపం, మేయర్ గారు ఇంకొకరు కొలూరు గారు. అయితే వాళ్ళు ఏదో మాట్లాడలేదు పాపం, పెట్టించారు. సరే, నేనైతే ఏం మాట్లాడలేదు, వాళ్ళిద్దరి గురించి అయితే మాట్లాడడం కూడా వేస్ట్, నేను మాట్లాడలేదు. మరి ఏదంటే చెప్పా, నువ్వు ఎన్ని పార్టీలు మారావు, మీది హత్యగా అన్నప్పుడు నాది ఎలా హత్య అవుతుంది? నువ్వు కార్పొరేటర్గా ఉండి ఇవాళ మంత్రి అయిపోయావు పార్టీ మారి, నీది హత్య అయితే నాది హత్యే, నీది హత్య కాబట్టి నాది హత్య కాదు. విమర్శించి నువ్వు ఎన్ని పార్టీలు మారావు, 2 సార్లు ఓడిపోయినా కూడా నువ్వు 6 సార్లు ఓడిపోయింది వరుసగా మీ ఫ్యామిలీ, నువ్వు మంత్రి అవ్వగా నేను అవ్వలేనా? విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను అసలు అమర మీద ఒక మాట మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆయన పదే పదే మాట్లాడుతుంటే మాట్లాడడం కూడా తప్పు అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఇందాలు మాట్లాడుతూ నేను ఖచ్చితంగా వైసీపీని కూడా ఖాళీ చేస్తాను, క్లీన్షిప్ చేస్తాను అంటే, సో అది ఇప్పుడు సాధ్యం? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉంటే గతంలోనే ఈ ఫైర్నో దీన్ని అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయగలరా? ఆ పార్టీలో ఉన్నప్పుడు 2010లో ఆ పార్టీలో ఇక్కడ ఎవరున్నారు మీరు తీసుకోండి, ఒక్కరు ఎవరు ఉన్నారా? వీళ్ళందరం తయారు చేసింది ఎవరు? నేనే. ఇవాళ ఉన్నటువంటి 50% క్యాడర్ని తయారు చేసింది నేనే. రేపు అదే 50% క్యాడర్ని జనసేనలో కూడా తయారు చేస్తాను ఒక్కడనే, ఎటువంటి డౌట్ లేదు. పండుగ తర్వాత ఆ పని స్టార్ట్ చేస్తాను, మీకు ఎటువంటి డౌట్ లేదు, ఇక్కడ ఏం భయపడేది లేదు. మీరు చూస్తారు కదా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారనో, లేకపోతే వాళ్ళు ఎక్కడ బయటకు రావాలని అనుకోవద్దు. పండుగ తర్వాత నా పని నేను స్టార్ట్ చేస్తాను. ఆ రోజు ఆ పార్టీకి ఎలా కష్టపడడం దానికి రెట్టింపు ఇక్కడ పనిచేస్తా. వీళ్ళు రెచ్చగొట్టేకు నేను కొంచెం కసిగా పనిచేస్తూ ఉంటాను తప్ప నేనైతే ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను తగ్గేది 2 ఉండవు అనేది తెలియజేస్తాను. అంటే మిమ్మల్ని పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని లేకపోతే ఇబ్బంది చేసిన వాళ్ళని, సో నెక్స్ట్ ఖచ్చితంగా ఆ ఇబ్బందులకు గురి చేస్తారని ఇందాల మాట్లాడారు. ఇప్పుడు మీకు ఇంతకుముందు గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు నేరుగా చెప్పగలరా? నేను వ్యక్తిగతంగా నాకు ఎవరైతే నేను మాట్లాడినా, నేను రాజకీయాలు అసలు వ్యక్తిగత జీవితాల గురించి నేను ఎవరైతే మాట్లాడనండి, ప్రాణం పైన పర్టికులర్ గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అసలు నేను మాట్లాడను, ఆయన గురించి ఇప్పుడు కూడా మాట్లాడను. నా అవసరం కోసం నేను పదే చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా నేను నాకు చాలా విలువిచ్చాడు ఆయన. నేను అనుకున్నది సాధించుకోవడంలో ఆయన కొంతమంది మాట నాకు చేయలేకపోయాడు, ఆ ఒక్కటే అని తప్ప నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నా ప్రత్యర్థి ఎవరని చెప్పాను. ఇప్పుడు నా ప్రత్యర్థి ఎంవి సత్యనారాయణ. పొలిటికల్గా ఖచ్చితంగా చర్య ఉంటుంది, డౌటే లేదు. నా టార్గెట్ ఆయన. మీరు ఛాన్సలర్ కూడా గతంలో ఇక్కడ రాజకీయాలు నా రాజకీయ జీవితాన్ని పాడు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఆయన గొప్ప విషయం ఏంటంటే, నేను మేయర్ అయిపోతానని, నేను రియల్ ఎస్టేట్ డాన్ అట, అందుకని నా ఆస్తులు కూడా కొలిపించాడు ఒక లాయర్ని పంపించి. ఆ ఆస్తులు కొలుస్తున్నప్పుడు కూడా మా వాళ్ళు అక్కడ ఎందుకు కొలుస్తున్నారంటే తెలియదులే మీకు అన్నాడంట. నా ఆస్తులు కొలిపించే స్థాయి ఆయన వెళ్ళిపోయాడు. అంటే వ్యక్తిగతంగా ఆయనకి ఏంటంటే ఆయన మాటే వినాలంట, ఆయన కాళ్ళ మీద పడాలంట, ఆయనకు మొక్కాలంట. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడతాం, మొక్కుతాం. సుబ్బారెడ్డి గారి కాళ్ళ మీద పడి మొక్కుతాం, సజ్జల గారి కాళ్ళ మీద మొక్కుతాం. మా నాయకులుగా మేము గుర్తించినప్పుడు సాయుడు గారి కాళ్ళ మీద పడి మొక్కడానికి మేము సందేహించాం. పెద్దోళ్ళు కాబట్టి దేవుడు మాకు గౌరవం నేర్పాడు. కాబట్టి ఈయనెవడండి, వీడు ఎప్పుడైనా జెండా పట్టుకున్నాడా? అక్కడ పనిచేసే వాళ్ళు నాశనం చేసేది, ఇలా పార్టీ నాశనం కారణం ఆయన. అంటే ఇప్పుడు ఆరంభం నుంచి ఉన్న వాళ్ళని గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి. మీకు తెలీదా? ఆంధ్ర యూనివర్సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రోడ్ల మీద దొల్లి మిడ్-నైట్ రోడ్ల మీద పడుకొని టైర్లు కాల్చిన వాళ్ళు ఎవరన్నా ఆంధ్ర యూనివర్సిటీలో బయటకు వస్తున్నారా? ఒక్కరు బయటకు వస్తున్నారా? అందరిని చంపేశాడు ఆయన. ఆయనకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎంక్వైరీలు చేసుకొని భయభ్రాంతులు చేసి యూనివర్సిటీలో నుంచి ఒక్క ఓటు కానీ ఇవాళ పడితే నేను గుండెగించుకుంటాను. వైసీపీకి ఉత్తరాంధ్రలో ఇప్పుడు గతంలో ఏవైతే సీట్లు వచ్చాయి ఇప్పుడు ఆ స్థాయి లేదు, రాదు అని మీరు అంటారా? అసలు ఏమీ రావండి బాబు, మళ్ళీ ఆడికి ఆ స్థాయి దాకా ఎందుకు? ఏమీ రావని చెప్తాను కదా, మీరు రాసుకోండి. ఎలక్షన్ తర్వాత చూడండి. నాలాంటి ఆవేదన ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క బీసీ సోదరుడు,
ప్రతి ఒక్క ఎస్సీ సోదరుడు, ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు చూస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆవేదన ఉంటుందో ఈ ఆవేదన ఊరికపోదు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎంత మనోవేదన, ఎన్ని కష్టాలు పడుంటే ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తారు అనే ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి ఎలాంటి వాళ్ళు నమ్ముకో అలాగ అయిపోయిందో. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకున్నా. ఆయన చుట్టూ ఎవరు సలహాలు ఇచ్చారో ఎవరున్నారో తెలియదు, కానీ ఆయన ఒక టర్మ్లో కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా వెళ్ళిపోవడం కారణం ఆయన సలహాదారులు. ఇలాంటి దద్దమ్మలు ఉత్తరాంధ్ర మొత్తం 56 కార్పొరేషన్కి డైరెక్టర్లు నేనే వేశాను. ఎవడండి వేయడానికి? ఏడు సంబంధం వీనికి? ఇలాగ పాడు చేసింది పార్టీ. అలాంటి వాళ్ళని ఎండబెట్టుకొని పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మిమ్మల్ని ఒకళ్ళు టార్గెట్ చేస్తే ఉన్నప్పుడే మాట్లాడాను. పెద్ద సాయిడ్ గారి దగ్గర నేను డైరెక్ట్గా ఉన్నప్పుడే మాట్లాడాను. ఆ సన్యాసి వాళ్ళ పార్టీ మొత్తం పోయిందని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ టార్గెట్ ఇప్పుడు బయటకు వచ్చారు అక్కడ ఉన్నా కూడా చెప్తాను. ఆయన ముందే చెప్పాను, ఆయనకే చెప్పాను. నేనేం భయపడ్డా, ఆయనకే చెప్పాను. ఆయన ముందే ఆయనకే చెప్పాను. పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అయినా వాళ్ళు ఆ ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళ ఈ పరిస్థితి వచ్చింది. సో త్వరలో ఎంతమందిని తీసుకురాబోతున్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ మిగతా బయట వాళ్ళు కానీ? ఇది టైం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా నెంబర్ కాకపోయినా ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ ఉంది, ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బట్ అత్యంత ఆప్తులు నేను తయారు చేసిన వాళ్ళు, డే 1 నుంచి నేను సపోర్ట్ చేసిన వాళ్ళు దాదాపుగా 30 మంది వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు. నేను ఎవరిని పార్టీ మారని అడగలేదు. అవసరమైన రోజు ఖచ్చితంగా ఏం చేయాలో నాకు తెలుసు, అది చేసి పెడతాను. ఇప్పుడు పార్టీ అంటే జనసేన దగ్గర ఒక హామీ తీసుకొని వచ్చారు. సో ఒకవేళ హామీ అమలైతే ఓకే, లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తారా, లేకపోతే ఖచ్చితంగా ఒక హామీ లభించింది కాబట్టి వచ్చాను? 100% హామీ అమలవుతుంది, అటువంటి డౌట్ లేదు. ఒకవేళ అమలు అవ్వకపోయినా నేను ఏదైతే పార్టీ ఉన్నానో మొట్టమొదటిగా రాజకీయాలు రావడానికి ప్రేరేపించింది ఎవరో ప్రజారాజ్యం పార్టీ. నేను ఒక అభిమానిగా ఆ రోజు రాజకీయాలకు రావడం జరిగింది. చిరంజీవి గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని యువరాజ్యంలో కూడా నేను పనిచేసినట్టు అనుభవం ఉంది. వాళ్ళ వ్యక్తిత్వం నాకు తెలుసు, వాళ్ళ అనుభవం, వాళ్ళతో ఉన్న రిలేషన్ కూడా నాకు ఉంది. ఖచ్చితంగా నాకు అది ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాను. నేను కూడా విశాఖపట్నం ప్రజలకి సర్వీస్ చేసే అవకాశం రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. సో ఇది ఎమ్మెల్సీ వంశీ చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఉందో సో పార్టీ నుండి బయటికి రావడానికి కేవలం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు కోసమే నేను బయటికి రావడం జరిగింది. అయితే గతంలో ఆరంభం నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వెళ్ళి గుర్తించకపోవడం పోగా అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని చెప్పని ఎక్కడ పట్టించుకోవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఖచ్చితంగా ఎవరైతే నాకు ఇబ్బందులు పెట్టారో లేదా నా రాజకీయ క్షోభకు కారణమయ్యారో వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేసి చూస్తాం. మరోవైపు ఖచ్చితంగా త్వరలోనే బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదనడానికి నేనే ఉదాహరణ అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు మరికొంతమంది రాజకీయ వలసలు త్వరలోనే వస్తాయి, అవి వైసీపీ నుంచే ఖాళీ అవుతాయని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.